ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం బ్రిటన్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన ఒక సంఘటనను పరిశీలించబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, కత్తిలేదు, అసలు ఒక్క తుపాకీ గుండు కూడా పేలలేదు. కాని ప్రభుత్వానికి చెందిన ఒక భారీ రైలును అత్యంత చాకచక్యంగా దోచేశారో దాన్ని ది గ్రేట్ ట్రైన్ రాబరీ అంటారు. అసలు ఈ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ దోపిడీ రేంజ్ ఏమిటో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. 1963లో వాళ్లు దోచుకున్న మొత్తం అక్షరాల 2.6 మిలియన్ పౌండ్లు. దీన్ని ఇప్పటి మన కరెన్సీలో అంటే నేటి మార్కెట్ విలువ ప్రకారం చూస్తే సుమారు 800 కోట్ల రూపాయలు. అక్షరాల 800 కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని టార్గెట్ చేశారంటే ఆ ప్లాన్ ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా. మొదటి భాగం, చీకటి రాత్రి, ఆగిన రైలు. ఈ అద్భుతమైన ఆపరేషన్ ఒక చీకటి రాత్రి మొదలయింది. ఆగస్ట్ 7వ తేదీ సాయంత్రం 6:50 72 మంది సిబ్బందితో ఒక రాయల్ మెయిల్ రైలు గ్లాస్గో నుండి బయలుదేరింది. ప్రయాణం చాలా ప్రశాంతంగానే సాగుతోంది. కాని ఆగస్ట్ 8 తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల సమయం రైలు సియర్స్ క్రాసింగ్ అనే ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకుంది. అకస్మాత్తుగా అక్కడ ఎరుపు రంగు సిగ్నల్ కనిపించింది. ఆ టైంలో అక్కడ రెడ్ సిగ్నల్ పడటమనేది చాలా అసాధారణం. దాంతో 58 ఏళ్ల అనుభవజ్ఞుడైన డ్రైవర్ జాక్ మిల్స్ వెంటనే బ్రేకులు వేసి ఆ చీకట్లో రైలును ఆపక తప్పలేదు. ఇక్కడే దొంగల మాస్టర్ మైండ్ మనకు అర్థమవుతుంది. ఏకంగా ఒక ప్రభుత్వ రైలును ఆపడానికి వాళ్లు వాడిందేంటో తెలుసా? కేవలం ఒక చేతి గ్లౌస్ మరియు ఒక చిన్న బ్యాటరీ. అవును, ఆకుపచ్చ సిగ్నల్ కనపడకుండా దానిపై ఆ గ్లౌజ్ను కప్పేశారు. ఇక ఎరుపు లైట్ వెలగడానికేమో తమ వెంట తెచ్చుకున్న ఒక చిన్న పోర్టబుల్ బ్యాటరీని వాడారు. ఒక్క ఆయుధం లేకుండా ఇంత భారీ రైలును నిలువరించడం నిజంగా అత్యంత తెలివైన వ్యూహం అనడంలో సందేహమే లేదు. రెండవ భాగం, మాస్టర్ ప్లాన్ మరియు రహస్య సమాచారం. ఈ భారీ మాస్టర్ ప్లాన్ వెనక ఉన్నది లండన్కు చెందిన బ్రూస్ రెనాల్డ్స్ అనే ఒక పాత నేరస్తుడు. కానిక్కడ ఒక చిన్న సమస్య ఉంది. బ్రూస్ ముఠాకి దొంగతనాలు చేయడంలో అనుభవం ఉంది, కానీ ఒక కదులుతున్న రైలును ఎలా హైజాక్ చెయ్యాలో వాళ్ళకి ఏమాత్రం ఐడియా లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే రైళ్లను దోచుకోవడంలో స్పెషలిస్టులైన సౌత్ కోస్ట్ రైడర్స్ అనే మరో ముఠాతో చేతులు కలిపారు. అలా 2 గ్యాంగులు కలిసి మొత్తం 15 మందితో ఒక బలమైన టీం తయారైందనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే వీళ్ళ టార్గెట్ మొత్తం రైలు కాదు, అందులో ఉన్న ఒకే ఒక్క కోచ్, అదే హెచ్వీపీ కోచ్, అంటే హై వాల్యూ ప్యాకేజెస్. సింపుల్గా చెప్పాలంటే అది కదులుతున్న ఒక బ్యాంక్ లాకర్ లాంటిది. ఫలానా రోజున ఈ కోచ్లో భారీగా నగదు వెళ్తోందన్న ఖచ్చితమైన సమాచారాన్ని రాయల్ మెయిల్ సంస్థలోనే పనిచేసే ఒక ఉన్నతస్థాయి భద్రతా అధికారి వీరికి లీక్ చేశాడు. చూశారా, వ్యవస్థ లోపలున్న ఒక రహస్య వ్యక్తి, ఒక ఇన్సైడర్ చేతులు కలిపితే ఎలాంటి వినాశనమైన జరగొచ్చని ఇది స్పష్టం చేస్తోంది. మూడవ భాగం, అదృష్టమిచ్చిన 2 అవకాశాలు. దొంగల ప్లాన్ ఎంత పక్కాగా ఉందో వాళ్లకి అదృష్టం కూడా అంతే విపరీతంగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఆ రోజు 2 అద్భుతమైన అవకాశాలు వాళ్ళ తలుపు తట్టాయి. మొదటిది, సాధారణంగా ఇలాంటి కోచ్లకు గట్టి భద్రతా అలారం సిస్టమ్స్ ఉంటాయి. కానీ ఆ రోజున అలారమున్న కోచ్లన్నీ రిపేర్ల కారణంగా అందుబాటులో లేవు. దాంతో ఏమాత్రం అలారం లేని ఒక పాత రిజర్వ్ కోచ్ను ఆ రైలుకి జతచేశారు. ఇక రెండవది, అంతకుముందు వారం బ్యాంక్ సెలవులు కావడంతో బ్యాంకుల్లో పేరుకుపోయిన నగదునంతా ఆ రోజే తరలిస్తున్నారు. ఫలితంగా ఆ కోచ్లో సాధారణం కంటే ఏకంగా 12 రెట్లు ఎక్కువ నగదు ప్రయాణిస్తుంది. అదృష్టమంటే బహుశా ఇదేనేమో. నాలుగవ భాగం, 15 నిమిషాల భారీ దోపిడీ. ఇక దోపిడీ మొదలైంది. ముందుగా రైల్వే ఫోన్ వైర్లను కట్ చేసి బయటి ప్రపంచంతో కనెక్షన్ కట్ చేశారు. అసిస్టెంట్ డ్రైవర్ను బంధించి ఇంజిన్లో ఉన్న డ్రైవర్ జాక్ మిల్స్ తలపై ఇనుపరాడుతో బలంగా కొట్టారు. ఆ తర్వాత అత్యంత సునాయాసంగా ఇంజిన్ను, డబ్బున్న ఆ హెచ్వీపీ కోచ్ను వెనుకున్న 10 డబ్బాల నుండి వేరుచేసేశారు. వెనుకున్న 70 మంది సిబ్బందికి అసలు ట్రైన్ ఎందుకు ఆగిందో కూడా తెలీదు. దొంగలు తమ వెంట తెచ్చుకున్న డ్రైవర్కి ఆ కొత్త రైలు ఇంజిన్ నడపడం రాకపోవడంతో తలకు తగిలిన బలమైన గాయంతో స్పృహ కోల్పోతున్న జాక్ మిల్స్నే బలవంతంగా బెదిరించి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బ్రైట్గో బ్రిడ్జ్ వద్దకు రైలును తీసుకెళ్లారు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి రాగానే అప్పటికే అక్కడ రెడీగా ఉన్న మిగతా దొంగలు కోచ్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. లోపలి సిబ్బందిని కట్టిపడేశారు.
ఆ తర్వాత కేవలం 15 నిమిషాల్లో దొంగలంతా ఒక చైన్లాగా నిలబడి అక్షరాల 120 నగదు సంచులను తమ ట్రక్కుల్లోకి మార్చేశారు. 2.5 టన్నుల బరువున్న డబ్బును అంత తక్కువ సమయంలో మాయం చేయడం వెనుక వారి శారీరక శ్రమ మరియు సమన్వయం నమ్మశక్యం కానివి. 5వ భాగం చిన్న తప్పు భారీ మూల్యం. కానీ ఎంతటి పర్ఫెక్ట్ ప్లాన్ అయినా సరే ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటు జరుగుతుంది. ఈ కథలో కూడా అదే జరిగింది. వెళ్తూ సిబ్బందిని భయపెట్టడానికి దొంగల్లో ఒకడు 30 నిమిషాల వరకు ఇక్కడి నుండి ఎవ్వరూ కదలకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు. వినడానికిది సాధారణ బెదిరింపులాగానే అనిపించినా ఈ ఒక్క వాక్యం వాళ్ల పాలిట శాపంగా మారింది. అదే వాళ్లు చేసిన అతిపెద్ద చారిత్రక తప్పు. ఎందుకో తెలుసా? ఆ 30 నిమిషాల సమయాన్ని పట్టుకుని అంత చీకట్లో వారు భారీ ట్రక్కులతో మహా అయితే 50 కిలోమీటర్ల పరిధిలోనే ప్రయాణించగలరని పోలీసులు పక్కాగా లెక్కగట్టారు. అంటే దొంగలు తమకు తెలియకుండానే తాము దాక్కున్న ప్రాంతం యొక్క మ్యాప్ను పోలీసుల చేతికి ఇచ్చేశారన్నమాట. ఒక చిన్న నోటిజారుడు నెలల తరబడి వేసిన ప్లాన్ను ఎలా నాశనం చేస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఈ దొంగలు ఆ 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లెదర్ స్లేడ్ ఫామ్ అనే తమ రహస్య స్థానానికి ఎలాగోలా చేరుకున్నారు. అక్కడ వాళ్లు ఎంతలా రిలాక్స్ అయిపోయారంటే తాము దొంగిలించిన ఆ అసలైన కరెన్సీ నోట్లతోనే సరదాగా మోనోపోలీ బోర్డ్ గేమ్ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, కోట్ల రూపాయలు దొంగిలించి ఎవరైనా పిల్లలాటాడుతూ ఆధారాలు వదులుతారా? కాని అచ్చమదే జరిగింది. పోలీసుల సర్చ్ ఆపరేషన్ గురించి తెలియగానే దొంగలు ఆ ఫామ్ హౌస్ నుండి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. పారిపోతూ ఆధారాలు దొరక్కుండా ఆ ఇల్లు మొత్తాన్ని తగలబెట్టమని తమలోని ఒక్కడికి డబ్బులిచ్చారు. కాని వాడేం చేశాడు? డబ్బు తీసుకుని ఫామ్ హౌస్ను తగలబెట్టకుండానే అక్కడ్నుండి జారుకున్నాడు. ఎంతో పక్కాగా జరిగిన ఒక దోపిడీ ప్లాన్ కాస్త చివరకు ఎవరూ ఊహించని ఒక చిన్న మోసంతో బెడిసికొట్టింది. ఇంకేముంది, వాళ్ల పతనం చాలా వేగంగా జరిగిపోయింది. ఆగస్టు 8న ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల జరుగుతున్న అనుమానాస్పద కదలికలపై ఒక పొరుగు వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు దాడి చేశారు. అక్కడ అప్పటికప్పుడు పసుపు రంగు వేసిన ట్రక్, ఖాళీ మెయిల్ సంచులు దొరికాయి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లు ఆడిన ఆ మోనోపోలీ బోర్డుపై స్పష్టమైన వేలిముద్రలు లభించాయి. వాటిని స్కాట్లాండ్ యార్డ్ రికార్డులతో సరిపోల్చగానే ఈ ముఠా సభ్యుల అసలు పేర్లు, చిరునామాలు అన్నీ పోలీసుల కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. చివరగా ఈ సంచలనాత్మక సంఘటన చాలా విషాదకరంగా ముగిసింది. పట్టుబడిన 16 మంది దొంగల్లో 14 మందికి న్యాయస్థానం ఏకంగా 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇదొక వైపు. కాని మరోవైపు ఎంతో నిజాయితీగా విధి నిర్వహణలో ఉండి దాడికి గురైన అమాయక డ్రైవర్ జాక్ మిల్స్ ఆ రోజు తలకు తగిలిన తీవ్ర గాయం నుండి మరెప్పటికీ కోలుకోలేకపోయారు. అదే బాధతో 7 ఏళ్ల తరువాత ఆయన ప్రాణాలు విడిచారు. ఇది నిజంగా జీర్ణించుకోలేని వాస్తవం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక సమాధానం దొరికిన ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఆ రోజు కోచ్లో 12 రెట్లు ఎక్కువ నగదుందని, అసలు అలారం లేని కోచ్ ఒకటుందని ఇంత ఖచ్చితమైన సమాచారమిచ్చిన ఆ ఉన్నత స్థాయి అధికారి ఎవరు? అతనెవరో ఈనాటికి ప్రపంచంలో ఎవరికీ తెలీదు. చరిత్రలో అతి పెద్ద దోపిడీకి మూలకారణమైన ఆ ఇన్సైడర్ ఎలాంటి ఆధారాలు వదలకుండా ఆ చీకట్లోనే కలిసిపోవడం బహుశా ఈ కథలో అతి పెద్ద మిస్టరీ. ఇదంతా చూశాక అసలైన నేరస్తుడు జైలుకెళ్ళాడా లేక వ్యవస్థలోనే దర్జాగా ఉండిపోయాడన్నది ఒకసారి ఆలోచించండి.